హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎప్పటిలాగానే కామెంట్ చేసేసేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఎగ్జాక్ట్లీ చాలా వెయిటింగ్ చేస్తున్న వీడియో అనమాట, అంటే మన సబ్స్క్రైబర్స్లోనే. అండ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ క్లియర్గా వినండి. ఎక్కడ కూడాను కొంచెం కూడా స్కిప్ చేయమాకండి. ఎక్కడ కూడాను నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఎందుకంటే వీడియో మీకు మీ లైఫ్కి సూపర్ హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎవరైనా మీ రిలేషన్లో కొన్ని రోజులు మంచిగా ఉండి ఆ తర్వాత మిమ్మల్ని మోసం చేయడము, లేకపోతే ఇంకొక చాయిస్ చూసుకొని వెళ్ళిపోవటము, లేదా మిమ్మల్ని అసహించుకోవటము, లేదా నువ్వు నాకు వద్దు అనటం కానీ, లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేయటం కానీ, ఇలా ఏమైనా చేసి మిమ్మల్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోయారా? మిమ్మల్ని ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో పెట్టేసి వాళ్ళు అలా చెక్కేశారా? ఈరోజు మీకోసమే వీడియో అనమాట. నేను చెప్పినట్టు ట్రై చేయండి. యాజ్ టీజ్గా వాళ్ళు ఎవరైనా సరే నిన్ను వద్దన్న వాళ్ళే నువ్వే కావాలి, నువ్వు లేకుండా ఉండలేను అని మీకోసం వస్తారు అనమాట. మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురుజీ మునిరాజ్ గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. మెయిన్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడాను అవతల వాళ్ళ మీద పడి ఏడవటం కానీ, అవతల వాళ్ళని అడుక్కోవటం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేసేయండి మీరు. ఇది మీరు కంటిన్యూగా చేస్తున్నంత కాలం వాళ్ళు చెట్టెక్కి కూర్చుంటూనే ఉంటారు. ఎందుకంటే మనం ఏం చేసినా సరే వాళ్ళని తిట్టినా, కొట్టినా, కొట్టినా వాళ్ళు పడుంటారు, మన కోసం వస్తారు అని వాళ్ళకు ఒక ధీమా వస్తుంది ఇలా అడుక్కోవటం వల్ల. చాలామంది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే నేను తప్పని చెప్పను, ఎందుకంటే బికాజ్ వాళ్ళ పెయిన్ అలాంటిది. చాలా లైఫ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు వాళ్ళతో. ఐ థింక్ జీవితాంతం ఉండాలనో లేకపోతే హానెస్ట్గా ప్రేమించి ఉంటారు, కాబట్టి ఆటోమేటిక్గా ఆ పెయిన్ చాలా విపరీతంగా ఉండదని కూడా నేను అస్సలు చెప్పను, బికాజ్ ఆ పెయిన్ భరించే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, మీ పెయిన్ని మీలోనే ఉంచుకోండి. అది ఎవరికో పంచాలని కానీ, లేకపోతే వాళ్ళ మీద చూపించాలి కానీ, అంటే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి తెలియాలి నా పెయిన్ అని పదే వాళ్ళు వద్దన్నా అడుక్కోవటం కానీ ఇవి మానేసేయండి. ఫస్ట్ మానేసేయండి, నిజంగా చెప్తున్నాను. సో నువ్వు లేకపోతే బ్రతకలేను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నాకు చాలా కష్టంగా ఉంది, ఇదంతా నా వల్ల అవ్వట్లేదు, సో నువ్వు నాకు కావాలి, ఇలాంటివి వద్దు. ఇవన్నీ వద్దు. ఇంకా ఇలాంటివి చేశారంటే మాత్రం మీ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. ఓకే, మీకు బాగా బాధ ఉందా? బాధను అనుభవించండి. ఎన్ని రోజులైనా పర్లేదు, బాధను అనుభవించేసేయండి. గాయం మానే వరకు పేషెన్సీతో వెయిట్ చేయండి. ఓకే, బట్ గాయం ఎప్పటికైనా మానుతుంది. ఒక చిన్న గాయం మనకే తగిలింది అనుకోండి, బట్ అది ఏదో ఒక రోజు మానిపోతుంది. అలానే ఏమి ఉండదు. అలానే ఎప్పుడు ఉంటుంది? దాన్ని తవ్వి చూస్తే ఉంటుంది. అలాగే వాళ్ళ మెమరీస్, వాళ్ళకి సంబంధించిన ఈ ఏమైనా జ్ఞాపకాలు ఏమైతే ఉంటాయో సంథింగ్, అవన్నీ మీరు పదే గుర్తు చేసుకుంటూ ఉంటే దాంట్లో నుంచి బయటికి రాలేరు. కానీ ఆ గాయాన్ని మీరు అలా వదిలేసేయండి, కొన్ని రోజులకు మానిపోతుంది. నేను చెప్పేది కూడా అదే అన్నమాట. మీరు ఓపిక్గా ఉండండి. అట్ ద సేమ్ టైం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకరితో కలవాలి అన్నా, ఒకరితో విడిపోతున్నాము అన్నా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఎవ్వరు ఆ భగవంతుడు ఎవరిని ఊరికే కలపరు, ఏదో ఉంటేనే కలుపుతాడు. అలాగే విడదీస్తున్నాడు అన్నా కూడా దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. మేబీ ఏమో వాళ్ళతో సంతోషంగా ఉండలేరేమో, లేదా వాళ్ళ సైకోతనంతో మిమ్మల్ని ఎప్పటికైనా టార్చర్ చేస్తారేమో, లేదా అసలు హ్యాపీనెస్ ఆ మూమెంట్స్ వాళ్ళతో రావేమో. ఐ థింక్ ఏదో ఒక రీజన్, లేదా వాళ్ళు బ్యాడ్ ఏమో, వాళ్ళ సైడ్ నెగిటివిటీ ఉందేమో, లేదా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో మీతో ఉంటూనే, వేరే చాయిస్ చూసుకుంటూ. ఏదో ఒక కారణం ఉంటేనే ఆ భగవంతుడు విడదీస్తాడు. ఊరికే ఎవ్వరిని విడదీయడు. చాలామంది భగవంతుడిని తిట్టుకుంటూ ఉంటారు, ఎందుకు విడదీశాడు ఆ భగవంతుడు మమ్మల్ని అని చెప్పేసి. ఊరికే కాదు, ఖచ్చితంగా ఒక రీజన్ ఉంటుంది. మీ బాగు కోసమే, మీ మంచి కోసమే అలాంటి పర్సన్తో జీవితాంతం ఉన్నా మీకు ఎలాంటి సుఖం ఉండదు అనే థాట్తోనే ఆ భగవంతుడు దూరం చేస్తాడు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కలిపాడు అన్నా కూడాను, సో దానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే మీరు తిట్టుకోండి, కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, బట్ నీ పార్ట్నర్ తనే. సో నువ్వు తనతో కలిసే ఉండాలి చచ్చినట్టు అని చెప్పేసి ఆ భగవంతుడు కలుపుతాడు అనమాట. సో అంతేకాని మీరు అంటే, నేను చెప్పేది మెయిన్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్లో గొడవలు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇవన్నీ చాలా కామన్ అనమాట. ఎవరి లైఫ్లో అయినా జరుగుతాయి. మీ లైఫ్లో కొత్తగా జరిగాయి అయితే కాదు. కానీ ఒకరు అవాయిడ్ చేస్తున్నప్పుడు మీరు వెంట పడమాకండి.
వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళే మీతో ఉంటారు, వాళ్ళే మీకోసం వస్తారు. అంతేకాని మీరు బ్రతిమలాడుకున్నంత కాలం, వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నంత కాలం వాళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు. సో మీరు చేయవలసింది ఏంటి అంటే, జరిగిందేదో జరిగిపోయింది. నా లవ్ అర్థం చేసుకొని, నేనేంటి అని తెలుసుకొని, నా కోసం ఒకరోజు వస్తారు అనే పాజిటివ్ థాట్‌తో మీరు మంచిగా మీ మీద, మీ పనుల మీద కాన్సంట్రేషన్ చెయ్యండి. సో వాళ్ళకి అక్కడ తెలుస్తుంది. సో అండ్ ఎప్పుడు నా కోసం ఆరాటపడేవాళ్ళు, ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఈరోజేంటి నన్ను అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అండ్ ఐ థింక్ నేనేదన్నా మిస్టేక్ చేశానేమో అని వాళ్ళకి వస్తుంది, ఆ థాట్ వస్తుంది. ఏదో ఒక రోజు వస్తుంది. మీకోసం వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. లేదా మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళు అన్‌బ్లాక్ చేసి మీతో మాట్లాడతారు. బట్ వాళ్ళు లేకపోయినా కూడాను నువ్వు బ్రతకగలవు అని జస్ట్ నిరూపించు చాలు. వాళ్ళు వచ్చేస్తారు ఇంకంతే. అందులో డౌట్ అయితే లేదు అనమాట. సో అండ్ అంటే చాలామందికి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళు చాలా బాగున్నారు, ఇక నేను కదా, నా జీవితం కదా నాశనం అయిపోయింది అనే థాట్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఏం కాదు, అస్సలు అనుకోమాకండి అలా. మోసం చేసిన వెళ్ళిన వాళ్ళకి ఆ గిల్ట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఒకరోజు రియలైజ్ అయినప్పుడు ఆ ఫీలింగ్ జీవితాంతం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది, ఒక కర్మలాగా అనమాట. సో అండ్ నేనే ఒక మిస్టేక్ చేశాను అండ్ నేనే అనవసరంగా తనని బాధ పెట్టాను, నేనే అనవసరంగా వదిలేసుకున్నాను అని పశ్చాత్తాపపడే రోజు రానే వస్తుంది, రాకుండా అయితే పోదు. అండ్ మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, ఎవరు కూడాను మీ టైంపాస్ కోసమో లేకపోతే మీ హ్యాపీనెస్ కోసమో కొన్ని రోజులు ట్రావెల్ చేద్దామనే ఉద్దేశంతోనో ఎవరు కూడాను ఎవరి లైఫ్లోకి వెళ్ళమాకండి. అలాంటి ఉద్దేశాలు ఉంటే అసలు వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు అనిపించవచ్చు, ఐ థింక్ ఎలా ఉంటుంది అంటే అలాంటి వాళ్ళకి హ్యాపీగా నేను ఎంజాయ్ చేస్తాను, నేను హ్యాపీగా కొన్ని రోజులు గడిపేస్తాను, ఆ తర్వాత నాకు ఇంకా బెటర్ వస్తే నేను వెళ్ళిపోతాను అనుకునే వాళ్ళకి ఆ క్షణం బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఉంటుంది చూసారా, ఎందుకంటే కల్మషం లేని కన్నీళ్ళు ఎవరైతే కారుస్తారో ఆ కర్మ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. అది మామూలుగా అయితే ఉండదు. సో చాలామంది లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి కొన్ని లక్షల మంది నేను క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఎవ్వరిని ఏడిపించమాకండి, ఎవ్వరిని బాధ పెట్టమాకండి, ఎవ్వరిని మోసం చేయమాకండి. మోసం చేసే థాట్ ఉన్న వాళ్ళు ఎవరి లైఫ్లోకి కూడా వెళ్ళమాకండి. చేస్తాము, బతుకుతాము, కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, ఏదో ఒకటి మేము కలిసే ఉంటాము అనుకుంటేనే వెళ్ళండి, లేదంటే అసలు వెళ్ళమాకండి. మీ బతికేది మీరు బతకండి, మీ బతికేది మీరు చావండి. ఓకే, అది నేను ఫైనల్గా చెప్పాలనుకున్నా. అలా అని ఇంకొంతమందికి నేను చెప్పేది ఏంటి అంటే, వదిలేసిపోయారు అని చెప్పేసి ఏం ఏడవద్దు, ఏం బాధపడొద్దు, ఏదైనా కొన్ని రోజులే అనమాట. ప్రపంచంలో కోట్ల మంది జనాభా ఉంది. ఒక అమ్మాయి పోయిందనో, ఒక అబ్బాయి పోయాడనో మీరు అంతటితోనే ఆగిపోవాల్సిన అవసరం లేదు. అంతకంటే మంచి వాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు. సో మీకంటూ టైం వస్తే వాళ్ళే మీకోసం వెతుక్కుంటూ వస్తారు. సో వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఒకసారి చూసుకోండి. అండ్ ఫర్దర్గా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి. మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికైతే మ్యాక్సిమం నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉంటాను, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం మరొక స్పెషల్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బై.